టీడీపీ అభ్యర్థి మన వన్ టౌన్ చౌదరి సుజ్నా చౌదరి గారికి కూడా శుభాకాంక్షలు. మేము ఆటో డ్రైవర్గా బస్సులు ఫ్రీ పెడుతున్నారు కాబట్టి బస్సులు ఫ్రీ పెట్టినా మాకు దారి చూపించండి. మాకు పిల్లలు అందరూ ఉన్నారు, దారి చూపించండి. ఇంకోటి ఏంటంటే వచ్చే హోదా ఆంధ్ర హక్కు అనేది అది కొంచెం జరుగుతుంది రాష్ట్రం చీలిని తెగ్గించి. అది మీరు పొంకలని మేను దీంట్లో పూసుకొని వచ్చే హోదా తీసిరెత్తి ఇక్కడ ఉన్న కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉద్యోగాలు లేక రోడ్డు మీద ఆటో తోలుతున్నారు, ముఠా పనికి వెళ్తున్నారు, ట్యాప్ పనికి వెళ్తున్నారు, షాపులో గుమ్మస్తాకి వెళ్తున్నారు, వీళ్ళందరూ వెళ్తున్నారు. వీళ్ళందరినీ మీరు కేర్ నుంచి దగ్గర పట్టుకొని వచ్చే హోదా వచ్చిందనుకో కంపెనీలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఇది ఎక్కడెక్కడికో సాఫ్ట్వేర్గా ఎక్కడెక్కడికో వెళ్తున్నారు కాదు. ఈ వచ్చే హోదా వచ్చిందనుకో పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. విజయవాడలో ఉంటారు, ఏ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో వాళ్ళు ఉంటారు, పిల్లలకి బాగుంటుంది. మరి జగన్ ఇంటి పట్టాలు ఇచ్చాడు. ఆ ఇంటి పట్టాలు లోన్ మొన్న బ్యాంక్కి వెళ్తే లోన్ ఇవ్వని వేశారు. అది ఏంటంటే జగన్ పేరు మీద ఉన్నాయి పట్టాలు. ఆ పట్టాలు మళ్ళీ అమ్మని తీసేయాలి. తీసి మాకు పట్టాలు మంచి ఇవ్వాలి. ఆ పట్టాలకి డబ్బులు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, రసీదులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అందుకని ఆ పట్టాలు కూడా తప్పించి మంచి పట్టాలు ఇవ్వాల్సిందిగా. అది ఒకవేళ అమ్ముకున్న డబ్బులు వచ్చేడు రిజిస్ట్రేషన్ అన్నీ కొండ ప్రాంతం రిజిస్ట్రేషన్ కూడా వదలాలి. ఆ కొండ ప్రాంతం రిజిస్ట్రేషన్కి డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారు. కనీసం చంద్రబాబు ఐఎంలో ఉన్నప్పుడు కట్టారు. ఈ వాలంటీర్లు కూడా కొంచెం మార్పులు చేయాలి. ఏంటంటే ఇప్పుడు ఈ మా సందులో ఉన్న ఇంకో సందులో అలాగా వాళ్ళందరినీ ఈ 1 టౌన్ నుంచి 2 టౌన్, 2 టౌన్ నుంచి 1 టౌన్ అలా షిప్పింగ్ చేయాల్సిందిగా. అంటే జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటంటే జగన్ గారు ఓడిపోవడానికి కారణం అంటే మా కాపుల సొమ్ము తీసుకెళ్ళి అమ్మ హోదా, నాన్న హోదా, అక్క హోదా, ఆ తల్లి హోదా అని పెట్టాడు. అది అయిపోయింది. మళ్ళీ 10,000 వేసి మాకు పోలీసు వాళ్ళతో బేపచ్చంగా లాగిచ్చాడు. అది అయిపోయింది. మాకు లాక్డౌన్లో ఆటోల మీద కేసులు ఉన్నాయి, అవి కట్టాలని మా వల్ల కాదు. అర్జెంటుగా ఆ కేసులు తీసేయాలి ఆటోల మీద. జగన్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఎవడన్నా ఇప్పుడు అమ్మ లేదు, చెల్లి లేదు, అక్క లేదు, ఎవరు లేరు. అలా నోటుకు వచ్చిన బూతులు శాసనసభలో తిట్టాల్సిన అవసరం అండి. అసలు మేము పుట్టి పెరిగిన దగ్గర నుంచి శాసనసభలో బూత్ మాట ఏంటో తెలీదు. వైఎస్ రాజశేఖర హయాంలో కూడా బూతులు ఉన్నాయా? బూతులు లేవు. అలాంటిది నీ అమ్మమ్మ కూడా ఆయన బూతులు తిట్టడం ఏంటండి? అసలు ఓడిపోవడం కారణం ఈ బూతుల మంత్రుల వల్లనే. కొడాలి నాని, అనిల్ యాదవ్, వీళ్ళు నాని, అంబల్ రాంబాబు, రోజా, ఇంకా ఉన్నారు బ్యాచ్. వీళ్ళ వల్లనే సంకనాగిపోయింది వైసీపీ. అంటే టీడీపీ పార్టీ ఇంత మెజారిటీతో, భారీ మెజారిటీతో గెలవడానికి గల కారణాలు ఏంటి అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో? చంద్రబాబు నాయుడిని ఎప్పుడైతే రాజమండ్రి సెంటర్ జైలు వేశారో అప్పుడు జనాల్లో మైండ్ వచ్చేసింది. చంద్రబాబు నాయుడు రావడం వలన అలా వేయటం వలన ఎన్నో సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రికి చేసినోడు లోపల వేయాల్సిన కర్మ ఏంటండి? తప్పేంటి? సిపిఐ దర్యాప్తు చేస్తున్నారు, సిపిఐ వాళ్ళు చూసుకుంటారు. అది నీకెందుకు సంబంధం? నువ్వు అమలు ఇచ్చేసి నువ్వు ఊరు వెళ్ళిపోయావు, లండన్ వెళ్ళావు. లండన్ ఎందుకు వెళ్ళావు? నీ కూతురు కాలేజీలో జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు నువ్వు అటు వెళ్ళాడు కాబట్టి నీ లోపల వేసేసారు. అది చాలా తప్పు. పెద్ద వయసు, నీ తండ్రి ఫ్రెండు, నీ తండ్రితో ఇద్దరు కలిసి వైఎస్ రాజశేఖర చంద్రబాబు నాయుడు ఇద్దరు ఫ్రెండ్స్. వయసు ఏది కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ఇద్దరు ఫ్రెండ్స్. అలాంటిది అలా చేస్తే ఎలాగంటే అది తప్పది. మా కాపుల రిజర్వేషను, మా కాపుల సబ్సిడీ, లోన్లు అన్నీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అదే ఒక్కటే కారణం. టీడీపీ ఓడిపోవడం కారణం అదే. టీడీపీ గెలవడానికి కారణం అదే, బలం. ముందు మెయిన్ బలం. యువనేత మొదలెట్టిన దగ్గర నుంచి జగన్కి రైలు పరిగెట్టినాయి. ఓడిపోవడం కారణం కూడా అదే. మరి ఎలా ఉండొచ్చు అన్న రానున్న రోజుల్లో?
12వ తేదీన ప్రమాణ నంబర్ 1గా ఉంటుందన్న. కావాలి తినండి, ముందు ఆడవాళ్ళ జోలికి వెళ్తే పవన్ కళ్యాణ్ ఊరుకోడు, వార్నింగ్ ఇచ్చేసాడు. రోడ్డు మీద ఎక్కడైనా ఎవడైనా ఎగస్ట్రాలు చేసినా, గంజా తాగి మందు తాగినా, ఎగస్ట్రాలు చేసినా తాట తీస్తామని వార్నింగ్ కూడా ఇచ్చాడు. అందుకని పవన్ కళ్యాణ్కి అన్నయ్య ఈ తెలుగుదేశం పార్టీని కూటమిగా వీళ్ళందరూ కలుపుకున్నారు కాబట్టి 21 వచ్చింది మొగ్గోళ్ళలాగా వచ్చింది అది.